మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమారి మున్సిపాలిటీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు దగ్గర రాజీవ్ గాంధీ గారి వర్ధంతి కార్యక్రమాన్ని కార్యకర్తలు నాయకులందరి సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈనాడు మన దేశాన్ని కాపాడుకోవడం కోసం, దేశ ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారి కోసం మనం ఎంత చేసినా తక్కువనే. మరి ప్రతి ఒక్క కార్యకర్త సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖార్గే గాంధీ గారి నాయకత్వంలో, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షుడి గారి నాయకత్వంలో, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి నాయకత్వంలో మనం అందరం కూడా చేయాల్సింది ఒకటే. ప్రతిరోజు మనం చేసేటువంటి కార్యక్రమం, ప్రతి కార్యక్రమాలకి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు తూచా తప్పకుండా అటెండ్ అవుతున్నాం, పాటిస్తున్నాం. కానీ మొన్న ఇన్ఛార్జి గారు చెప్పినట్టు మన ఎమ్మెల్యే గారు కూడా మొన్న ఒక గంట సేపు కార్యకర్తలతో గడుపుతూ మన ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సోనియా గాంధీ నాయకత్వంలో వాళ్ళు ఎంత త్యాగం చేస్తున్నారో, ఎంత మరి పోరాటం చేస్తున్నారో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి. రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మందమరి పట్టణ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, ముఖ్యంగా మన ఈ వర్ధంతికి సీనియర్ నాయకుడైన అటువంటి సుదర్శనవన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, బాధాకరంగా ఆయన వర్ధంతిని మనకు, ఎందుకంటే ఆయన లేని అటువంటి లోటు మన దేశానికి మనకు కనబడుతున్నది కనుక ఆయన అడుగుజాడల మనం నడవాలని, ఆయన వర్ధంతిని మనం ఆయనను గుర్తుంచుకుంటూ ప్రతి సంవత్సరం ఆయనను గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాలను కొనసాగించడం కొరకు ఈ కార్యక్రమాలు అనేవి చేసుకోవడం జరుగుతుంది. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి సందర్భంగా గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ సందర్భంగా దేశ రక్షణలో మరి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, దేశం కోసం, దేశ రక్షణలో భాగంగా వారి ప్రాణ త్యాగాలు చేయడం జరిగింది. ఆనాడు ఎల్టీటీ టెర్రరిస్టు సంస్థ అత్యంత ప్రమాదకరంగా తయారైన క్రమంలో మరి రాజీవ్ గాంధీ గారు ఆ ఎల్టీటీని మరి మట్టుపెట్టడానికి శ్రీలంక ప్రభుత్వానికి సహాయం చేస్తుండని చెప్పించి మరి 1991లో తమిళనాడు పెరంబుదురులో మరి మానవ బాంబుతోనే రాజీవ్ గాంధీ గారిని ఆత్మాహుతి దాడి ద్వారా మరి చంపడం జరిగింది. మరి అత్యంత చిన్న వయసునటువంటి మరి ప్రధాని రాజీవ్ గాంధీ గారి హయాంలో మరి దేశంలో ఎన్నో సంస్కరణలు మరి తీసుకురావడం జరిగింది. వారి అడుగుజాడల్లో మరి ఆ రోజు ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ మరి వారి కుమారుడైనటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మరి అధికారం దిశగా రాత్రింబౌలు కష్టపడుతున్న క్రమంలో మేమందరం గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో మరి ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా, మరి రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.